చెప్తా నేను దీంట్లో ఒక పాయింట్ నేను అనేది ఏంటంటే 1200 మంది రేపు పొద్దున ఎలక్షన్స్లో మెయిన్ స్ట్రీమ్లోకి రాబోయేటువంటి అధికారులకు సంబంధించిన లిస్ట్ తీసుకోండి మీరు. అంటే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళే రేపు పొద్దున కీ రోల్లోకి పోతారు డిఎస్పీలకు సంబంధించి. నేను ఒక మాట నేను అనేది ఒక మాట అండి నేను ఒక మాట నేను అనేది పూర్తిగా వినండి. నేను అనేది పూర్తిగా వినండి. ఇక్కడ మాత్రమే జరుగుతుంది. నేను అనేది పూర్తిగా వినండి. విజయభాస్కర్ గారు నేను అంటుంది అన్ని చోట్ల చేసే తప్పు నేను కూడా చేస్తున్నాను, తప్పులు ఇక్కడ జరగవు అనేటువంటి రొటీన్ నేను అంటుంది అదే. నేను అనే పాయింట్ ఏంటంటే మీ నోటీసులో పెడుతున్నాను, మీరు ఒకసారి ఆ లిస్ట్ తెచ్చుకోండి. మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ లో ఉన్నటువంటి అధికారులలో 1200 మంది ఇప్పుడు రేపు పొద్దున్న రాబోయేటువంటి డిఎస్పీ స్థాయిలో మ్యాక్సిమం 85% ఒకటే కులపు వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు అనేటువంటిది ప్రధాన అభియోగం. అది మిగతా అధికారులు మీడియా నోటీస్కి ప్రతిపక్ష నోటీస్కి తీసుకొస్తున్నారు. అది కడుపు రగిలినప్పుడు వచ్చేటువంటి పాయింట్ అది. కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి, నేను తెప్పిస్తాను ఆ లిస్ట్ కూర్చుని అది ఒక చర్చ పెడదాం విడిగా. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే విజయభాస్కర్ గారు, ఇవాళ ఉన్న సిచ్యుయేషన్లో పబ్లిక్లోకి ఒక పర్ఫెక్ట్గా ఈ పాయింట్ వెళ్తుంది. ఏంటి సరే, వెంకటేశ్వరరావు గారు అధికారులు తీసేద్దాం, మిగతా వాళ్ళకి నిధులు కేటాయింపులో కానీ లేకపోతే ఇష్యూస్కి కానీ ఒక ఓపెన్గా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్లు హైడ్ అయిపోతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారని మీరు లెక్క చెప్తున్నారు. ఆ కంపెనీ ఏంటో, అడ్రస్ ఏంటో, దాని ఓనర్ ఏంటో ఆ లిస్ట్ బయటకు ఇచ్చారనుకోండి, అది ఏ కులపోళ్ళకి ఇచ్చారో లేకపోతే ఏ బేసిస్ మీద ఇచ్చారనేది తెలుస్తుంది. అట్లాంటివన్నీ హైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు ఓపెన్గా ఉండట్లేదు? ఇప్పుడు అన్ని జీవోలు వెబ్సైట్ హైడ్ దొరుకుతాయి. ఒక ఇండస్ట్రీ ఇచ్చినప్పుడు అది కాన్ఫిడెన్షియల్ ఎట్లా అవుతుంది? అదే మరి అది మీరు నేను అంటాను మీ అలిగేషన్ అది అంతే. ఎన్ని కంపెనీలు మీరు చెప్పారు, ఒకవేళ లేదు తప్పకుండా ఇస్తామండి. మొత్తం లిస్ట్ ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని తప్పకుండా ఇస్తాం. దాచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దాచాల్సిన అవసరం లేదండి. ఓపెన్ గా అవుతుంది. డైరెక్టర్లు కంపెనీలు చెబుతాయి. అంతేగాని ఇండస్ట్రీలు వచ్చినాయని చెప్పుకుంటే మాకు ఉపయోగం కానీ మాకు ఇది కాదు కదా. చూసుకుంటే ఇందాక మన ప్రాథమిక చర్చలోనే ఇంతకుముందు చంద్రబాబు ఇప్పుడు ఏం లేదంటున్నారు కదా, ఒక రాజకీయంగానే చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ బాగుంది అంటున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి అని పెడతారు, పెట్టినప్పుడు ఏది తెలంగాణలో తీసుకున్నా, ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్నా సంక్షేమ నిధి లేదు అభివృద్ధి నిధి అంటే ఇది సీఎం నుంచి ప్రతి ఎమ్మెల్యేకి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్. దానికి కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి ఎమ్మెల్యే చూడకోకుండా 3 కోట్ల 5 కోట్ల ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎవరైనా 67 మంది ఎమ్మెల్యేలు ఉంటే, ఇంతకుముందు ఎలినోళ్ళకి కానీ అప్పుడున్న కానీ ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా కాకుండా ఓడిపోయిన వాళ్ళకి ఇన్ఛార్జీలకి ఇవ్వడం ఎక్కడన్నా మన భారతదేశంలో చూసారా? అంటే అది ఆదర్శమైనటువంటి ప్రభుత్వం అని మనం చెప్పగలమా? చిన్న ఎగ్జాంపుల్ అది. ఇంకోటి, కులాం గురించి కాదు, లా అండ్ ఆర్డర్లో డిఐజీ పోస్ట్ ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ దేశంలో లేదంట. ఒకదాన్ని డిఐజీ కోఆర్డినేటర్ పోస్ట్ క్రియేట్ చేసేసి ఘట్టమనేని శ్రీనివాస్ గారు అయినటువంటి తనకు అనుకూలంగా కమ్మ సామాజిక వర్గం అంటే కాపులు లేరా, ఎస్సీలు లేరా, బీసీలు లేరా, అంటే కమ్మలకు అర్హత లేదా? అంటే కమ్మలకు అర్హత లేదు, బీసీలు వేస్ట్, రెడ్లు వేస్ట్, కాపులు వేస్ట్, దళితులు వేస్ట్ లేదు. కులం గురించి వైసీపీ మాట్లాడటం అనవసరం. ఎందుకంటే వాళ్ళ పార్టీలో 13 జిల్లాల కోఆర్డినేటర్లు బీసీలు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా, కమ్మలు ఉన్నారా? ఎవరున్నారు? అందరూ రెడ్లే ఉన్నారు. అట్లాంటి కేవలం రెడ్డిలు మాత్రమే ప్రమోట్ చేసే వైసీపీ ఈ రోజు పక్క పార్టీల కులాల గురించి మాట్లాడుతుంది. 13 జిల్లాల కోఆర్డినేటర్లు రెడ్లే వీళ్ళు పక్క కులాలు మాట్లాడతారు. ఎట్లా సాధ్యం అవుతుంది? అదే కదా, యోగానంద్ అదే కదా, సాయినాథ్ అదే కదా. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతమంది రెడ్లు వచ్చారనేది చూపించాలి కదా. అవునండి, ఇక్కడ కూడా అంటున్నాను. కేవలం స్పెసిఫై అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రభుత్వ కార్యాలయాలు లేరా, అధికారులు లేరా చెప్పండి. అంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదా?